నమస్తే వెల్కమ్ టు BCN న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన అనేక పథకాల వల్ల మారుమూల ప్రాంతాల్లో సైతం ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడ్డాయి అరుణాచల్ ప్రదేశ్ పర్యటనలో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ వరద సహాయ చర్యల్లో పాలుపంచుకోవాలి భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాత్ర అత్యంత కీలకం ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు విజయవాడ వరద బాధితులకు విష్ణు కళాశాల యాజమాన్యంతో పాటు దాతలు ఆహార పదార్థాలు సరఫరా చేయడం అభినందనీయం పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన అనేక పథకాల వల్ల మారుమూల ప్రాంతాల్లో సైతం ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడ్డాయని కేంద్రం అందించే సంక్షేమ పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పిలుపునిచ్చారు ఈశాన్య రాష్ట్రాల అధికారిక పర్యటనలో భాగంగా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ విస్తృతంగా పర్యటించారు తొలుత తూర్పు సియాంగ్ జిల్లాకు చేరుకున్నారు అక్కడ తూర్పు పాసీఘాట్ ఎమ్మెల్యే తాపీ దరాంగ్ తూర్పు సియాంగ్ జిల్లా డిప్యూటీ కమిషనర్ తాయి తగ్గు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సచిన్ కుమార్ సింగాల్ ఐపీఎస్ తో పాటు ఇతర అధికారులు ఘన స్వాగతం పలికారు అనంతరం ట్యూటింగ్ పట్టణంలో స్థానిక అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు స్థానికంగా అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజా సమస్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అండ్ హెచ్సీఎం సలహాదారు అలో లిబాంగ్ డిప్యూటీ కమిషనర్ టోకెన్ సారింగ్ హేగే లైలాంగ్ బీజేపీ కిసాన్ మోర్చా అధ్యకుడు డుంగోలి లిబాంగ్ తదితరులు పాల్గొన్నారు అనంతరం ట్యూటింగ్ అతిథి గృహంలో స్థానిక 5 గిరిజన సంఘాలైన ఆది మెంబా కంబా ఇందుమిస్పి ఎన్ తంగం సంఘాలతో సమావేశమై వారికి సంబంధించిన వివిధ అభివృద్ది కార్యక్రమాల గురించి చర్చించారు ప్రధాని మోదీ నాయకత్వంలో స్థానికంగా ఉన్న ప్రజలు అభివృద్ది పదం వైపుకు తీసుకెళ్తున్నారని వారు తెలియజేశారు వారితో కలిసి గిరిజన సాంప్రదాయ నృత్యాన్ని చేశారు చైనా టిబెట్ బోర్డర్లోని LACకి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న భారతదేశం యొక్క మొదటి గ్రామం గెల్లింగ్ ను సందర్శించారు ఇంతవరకు ఈ ప్రాంతాన్ని కేంద్ర మంత్రులెవరూ సందర్శించలేదని మొదటిసారి తాను కేంద్ర మంత్రి హోదాలో అక్కడికి వెళ్లి ఈ ప్రాంత ప్రజలతో సమావేశమయ్యానని శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు స్థానికంగా ఉన్న గౌతమ్ బుద్ధుని మందిరాన్ని సందర్శించానని 1962లో చైనాతో యుద్ద సమయంలో చైనా వాళ్లు ఈ గుడిపై దాడి చేసిన సందర్భంగా ఏర్పడిన బుల్లెట్ గుర్తులు ఇప్పటికీ అలానే ఉన్నాయన్నారు మొట్టమొదటిసారి ఈ ప్రాంతంలో పర్యటించిన కేంద్ర సహాయ మంత్రిని ఆ ప్రాంత సాంప్రదాయాల ప్రకారం ఘనంగా సత్కరించారు textile director, actor, dance teacher. All border belongs to China. All border lining China is guarded by ITC. Uttarakhand, Himachal, Arunachal, Assam. In our AOR, sir, this is the nearest post from LAC. If you look,  here, sir, we can see skyline. That skyline, 1 kilometer, 2 kilometer, 3 kilometer. This is the nearest post from LAC. If you look here, sir, we can see skyline. That skyline, 1 kilometer, 2 kilometer, 3 kilometer.
Can be said LAC, sir. It's a walkable distance. Yeah, walkable distance. I've been visiting for many times. हमारा डेली पेट्रोल जाती है वहाँ 5 to 5 morning 5 to 7. మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ వరద సహాయ చర్యల్లో పాలు పంచుకోవాలని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం శ్రేయాస్ గ్రాండ్ ఇన్ హోటల్ డైరెక్టర్ ఎర్ర రాధాకృష్ణ ఆధ్వర్యంలో విజయవాడ బాధితులకు 10,000 పులిహోర ప్యాకెట్లు అందించే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అంజుబాబు ప్రారంభించారు. భీమవరం నుంచి దాతలు ముందుకు రావడం ఎంతో గొప్ప విశేషమని, విజయవాడలో ఏర్పడిన అకాల వరదల కారణంగా అల్లాడుతున్న బాధితులను ఆదుకునేందుకు సహాయంగా భీమవరం నుంచి దాతలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. అనంతరం భీమవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి 10,000 పులిహోర పొట్లాలు పంపించే వాహనాన్ని ఎమ్మెల్యే అంజుబాబు ప్రారంభించారు. కార్యక్రమంలో మలిశెట్టి చిన్నబాబు, సత్యబాబు, పెనుమస రమేష్ రాజు, రాపత్తి మల్లి, నల్లా సత్యనారాయణ, చిన్న, టీడీపీ రాష్ట్ర నాయకులు కొళ్ల నాగేశ్వరరావు, ఉప్పులూరు సర్పంచ్ ఎర్రా దుర్గారావు, ఎర్రా చిట్టిబాబు, కటికల పల్లారావు, భీమాల శ్రీరామ్మూర్తి, బొబిలిశెట్టి రామకృష్ణ, మంగదొడ్డి మహేంద్ర, చల్లారాము, కొప్పినేడి బాబీ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ గుంటూరు ప్రాంతాలు వరదలో మునిగిపోయి తీవ్ర నష్టపోయినాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే 8 అడుగుల నీరు నిల్వ ఉండటం జరిగింది. సుమారుగా విజయవాడలో 27 కాలనీలు మునిగిపోయినాయి. ఒక్కో కాలనీలో కూడా 7-8 అడుగుల పైన నీరు ఉండటం, అక్కడ కనీసం నుంచోడానికి కూడా అవకాశం లేకుండా వారు జీవిస్తున్నారు. వారందరికీ ఆహారము, మందులు సప్లై చేయాలని మన భీమవరం నియోజకవర్గం నుంచి నిన్న మందులు పంపించడం జరిగింది. ఈరోజు మన భీమవరం పట్టణం నుంచి శ్రేయస్ గ్రాండ్ వారు ఎర్ర రాధాకృష్ణ గారు ఆహార పొట్లాలు విజయవాడ పంపిస్తున్నారు. 7,500 ఆహార పొట్లాలు అందిస్తున్నారు వారు. అలాగే దాతలందరూ ముందుకు వచ్చి ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటం మన ధర్మం. వారికి ఇప్పుడు ప్రథమంగా ఆహారము, మందులు అందించాలి. తర్వాత వరద తగ్గిన తర్వాత సాయం అందించాలి. ఈ కార్యక్రమాలన్నీ చేసే వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. నిన్న భీమవరం నుంచి 1,00,000 ప్యాకెట్లు పంపించడం జరిగింది. ప్రతిరోజు పంపుతున్నాం. ఇప్పుడే మళ్ళీ మున్సిపాలిటీ నుంచి కూడా మళ్ళీ ప్యాకెట్లు పంపించి ఆహార పొట్లాలు పంపించడం జరుగుతుంది. దీన్ని సద్వినియోగం చేసుకొని వరద బాధితులకు ఉడతా భక్తిగా మా సహకారం అందిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. అనుకోని ఈ వరద కారణంగా అక్కడ చాలా జీవన పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అక్కడ మనుషులకు కానీ, గృహాలకు కానీ, అలాగే పశువులకు కానీ అన్నీ కూడా గత 2 రోజుల నుంచి కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి వీధి తిరుగుతూ అక్కడ మరి అధికార యంత్రాంగాన్ని అక్కడ ప్రజలకి శ్రేయస్సు కోసం, అక్కడ నీరు తగ్గించడం కోసం, మళ్ళీ యథాస్థితి జీవన ప్రమాణం పెంచడం కోసం చాలా కార్యక్రమం చేస్తున్నారు. దానిలో భాగంగా మన పశ్చిమ గోదావరి జిల్లా హెడ్క్వార్టర్ భీమవరం నియోజకవర్గం నుంచి మరి మన శాసనసభ్యులు అంజబాబు గారు కానీ, అలాగే కలెక్టర్ గారు కానీ అందరి పర్యవేక్షణలో ఇక్కడ దాతలందరూ కూడా నిన్న 1,00,000 ప్యాకెట్లు ఆహారం పంపడం జరిగింది. మళ్ళీ ఈరోజు కూడా పొద్దున్నే మున్సిపాలిటీ నుంచి ఒక 70,000 ప్యాకెట్లు, ఎర్ర రాధాకృష్ణ గారు ఈ బృందం అంతా కూడా ఓ 10,000 ప్యాకెట్లు నన్ను మరి విజయవాడలో 30 డివిజన్ ఇన్ఛార్జ్ కింద వేసారు. అక్కడ పర్యవేక్షణ కోసం నన్ను కొలుసుపార్సాద్ గారిని, అరిమల రాధాకృష్ణ గారిని, మధ్యపడి వెంకటరాజు గారిని, అక్కడ అధికారులని ఈ 10,000 ప్యాకెట్లు కూడా 30 డివిజన్కి ఇక్కడి నుంచి పట్టుకెళ్తాకి మేమంతా ప్లాన్ చేస్తున్నాం. రాబోయే రోజులు 2-3 రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారికి అధికార యంత్రాంగం అంతా కూడా విజయవాడలో సాధారణ పరిస్థితి వచ్చే విధంగా చుట్టుపక్కల జిల్లాలన్నీ కూడా అక్కడ ప్రజలకి ఏ ఇబ్బంది లేకుండా అన్ని కార్యక్రమాలు చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి విజయవాడ కానివ్వండి, గుంటూరు కానివ్వండి చాలా అతాకుతలం అయిపోయి మరి బుడమలేరు పొంగి మరి దాదాపుగా ఏ అపార్ట్మెంట్లైనా చూడండి ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ కూడా మునిగిపోయిన సందర్భంలో మరి అక్కడ ఉన్నటువంటి యంత్రాంగం కానివ్వండి డైరెక్ట్గా మరి మన సీఎం చంద్రబాబు నాయుడు గారే నీటిలో దిగి మరి వెళ్ళి ఆ బాధితుల్ని పరామర్శించడం మనందరం చూస్తున్నాం టీవీల్లో. మరి వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజున భీమవరం జనసేన పార్టీ ఎమ్మెల్యే అంజబాబు గారి ఆధ్వర్యంలో మరి ఎర్ర రాధాకృష్ణ గారు 10,000 పులిహార ప్యాకెట్లు తయారు చేసి
విజయవాడలో ఉన్నటువంటి బాధితులకు పంపించడం జరిగింది. విజయవాడ కృష్ణా జిల్లా పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలకి జలమయం అయి ఉంది. అలాగే అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అదే ఉప ముఖ్యమంత్రి గారు పిలుపు మేరకు ఈ ముప్పు ప్రాంతాలకి గురైన ప్రజలకి ఆకలి అర్థం అలాగే మంచినీటి అవసరాలను తీర్చడం కోసం మన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుండి మా బాబాయ్ గారు ఎర్ర రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో 10,000 ఆహార పొట్లాలు పంపిణీ చేయడానికి మేము సన్నద్ధమై ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాత్ర అత్యంత కీలకమని ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురాం కృష్ణంరాజు అన్నారు. కాళ్ల మండలం పెదమీరలో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు సోమవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురాం కృష్ణంరాజు, జనసేన ఉండి ఇన్ఛార్జ్ జుత్తుగ నాగరాజు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజు, జనసేన పీఏసీ సభ్యులు వేగేసిన కనకరాజు సూరి, డీసీసీబీ మాజీ చైర్మన్ ముత్యాల రత్నంలు మాట్లాడారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బహిరంగంగా సవాలు విసిరి నిరూపించాడన్నారు. కేంద్రంలో తనకున్న పరిచయాలతో కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి రాష్ట్రం అభివృద్ది కోసం పాటుపడుతున్నారన్నారు. అటువంటి వ్యక్తి రానున్న రోజుల్లో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. తొలుత నూతనంగా ఏర్పాటు చేసిన జెండా స్తూపాన్ని ప్రారంభించి మొక్కలు నాటారు. కార్యక్రమంలో సర్పంచ్ డొక్కు సోమేశ్వరరావు, బీజేపీ ఉండి నియోజకవర్గ కన్వీనర్ కోర రామ్మూర్తి, ఉప సర్పంచ్ జవ్వాది కిషోర్, మండల అధ్యక్షుడు ఎరుబండి రామాంజనేయులు, సాగిరాజు, అప్పలరాజు, జయరాం, కిషోర్, అనిల్, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు పాల్గొన్నారు. మన ఏరియాలో ఇప్పటి వరకు అయితే ఎక్కడ ఒక ఎకరం కూడా మనకి పంట నష్టం కూడా లేదు. అంతా సజావుగానే ఉంది. కాబట్టి ఈ వేడుకల్ని మన ప్రాంతం వరకు అందంగా నిర్వహించుకోవాలి అని చెప్పి నాగరాజు గారు అందరూ అనుకోవటం, ఇలా మీ అందరి మధ్యన జన సైనికుల మధ్యన ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఈ విజయం మొన్న మనకింత గొప్ప విజయం వచ్చిందంటే అందులో జనసేనాని గారి పాత్ర ఎవరు కూడా ఎప్పటికీ కూడా మర్చిపోలేనంత గొప్ప పాత్ర ఆయన పోషించారంటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ విజయం మనందరి విజయం ఎలాగో అలాగే ఆయన ఒక నియంతని ఓడిస్తాను అని చెప్పి ఆయన స్టైల్లో అంత గట్టిగా మనం మాట్లాడలేం. రాజకీయంగా రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో కూడా మరింత ఉన్నతమైన పదవులు ఆయన అధిరోహించాలి. మరి మన పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు సిద్ధాంతాలు ఒకటి, బడుగు బలహీన వర్గాలకి మనం న్యాయం చేయాలి. మనం 10 సంవత్సరాల అధికారంలో లేనప్పుడు కూడా ప్రజల వెంటే మనం పోరాటం చేశాం. ఈ రోజు మన కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వల్లిగా, పంచాయతీరాజ్ శాఖ మార్చిలుగా, అటవీ శాఖ మార్చిలుగా కీలకమైన పదవులు తీసుకుని ఈవేళ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేయాలన్న గొప్ప ఆశయంతో ముందుకెళ్తున్నారు. వారికి అన్ని విధాలుగా కూడా మన జన సైనికులు అందరూ కూడా ఆయనకు తోడ్పాటుగా ఉండి మనం ఆయన ఏదైతే బోధించాలో ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాలు పూర్తి చేయడానికి మనం అందరూ కూడా కంగారు పెట్టుకుని మనం అందరూ కూడా 10 మందికి సేవ చేసే కార్యక్రమాన్ని ముందుండాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ, మన ఉండి నియోజకవర్గంలో మన శాసనసభ్యులు కనుమూరు రఘురామకృష్ణ గారు మాట అన్నారు. ఏమన్నారు? ఇంత భారీ వర్షాలు కురిసినా సరే ఒక్క ఎకరం కూడా మొదలలేదన్నారు. దానికి కారణం ఆయన ఎమ్మెల్యే అయినంటే గత 20-25 సంవత్సరాల నుంచి కూడా కాలువలన్నీ కూడా మరి శక్తితో ఇక్కిస్తూ గుణగుడక్కతో ఎక్కడెక్కడే మరి కాలువలన్నీ కూడా పురుగుపోతే ఆయన వచ్చినన్ని ఆ కాలువలన్నీ కూడా ప్రక్షాళన చేసిన ఘనత మన రఘురామకృష్ణ గారిది. ఒక 50 మందికి ఇబ్బంది కలిగిన 10,000 మందికి మంచి జరుగుతుందంటే దేనికి కూడా లక్ష్య చేయకుండా ఇవాళ అన్ని విధాలు కూడా ముందుకెళ్తున్న ఘనత రఘురామకృష్ణ గారికి. ఆయన వెన్నంటే ఎప్పుడు కూడా జనసేన బీజేపీ తోడుగా ఉండదు. ఆయన ఏ మంచి పని చేసినా సరే ఆయన వెన్నంటే మనతో కూడా ఉంటామని తెలియపరుచుకుంటూ, పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఆలోచన మేరకు ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉండారు. వారి కుటుంబం అంతా కూడా సినీ రంగంలో ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉండి మన రాష్ట్ర ప్రజలకు కానీ అందరికీ కూడా ఏదో ఒక సేవా కార్యక్రమం చేయాలంటే రాజకీయాల ద్వారా చేయగలమని చెప్పి 2014లో ఆ రోజు కుటుంబం అంతా కూడా కలిసికట్టుగా 2014లో తెలుగుదేశం పార్టీ కానీ అదేవిధంగా బీజేపీ కానీ కూటమికి ఆ రోజున మద్దతు పలికి రాష్ట్రంలో నూతన ముఖ్యమంత్రి కంటే మొట్టమొదటిసారి ఆంధ్ర రాష్ట్రం వెళ్ళిన తర్వాత గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడానికి
సహకరించి ఆ రోజు తదుపరి 10 సంవత్సరాల పాటు ప్రజల పక్షాన నిలబడి 2024లో కూడా ఎన్డీఏ కూటమిలో ముఖ్య పాత్ర వహించి ఈరోజు 164 స్థానానికి రాష్ట్రంలో రావడానికి ముఖ్య కారకులుగా నిలిచినటువంటి పవన్ కళ్యాణ్ గారికి జన సైనికులకి అందరికీ కూడా మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మన త్రిపులార్ గారు చెప్పినట్టుగా నాగరాజు గారు చెప్పినట్టుగా మనందరం కూడా కలిసికట్టుగా ఏదో ఒక్క రోజుతో పోయేది కాదు ఈ పొత్తు భాగం 10 సంవత్సరాల 20 సంవత్సరాల మన నాయకుల ముందు ఆలోచనతోటి ముందరికి తీసుకెళ్లి రాష్ట్ర అభివృద్ధిలో ముఖ్య పాత్ర పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ వారందరూ కూడా సహాయ సహకారాలతో ముందరికి తీసుకెళ్తారని ఆశిస్తూ, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తి పట్టుదల అన్ని ఏకీభవించి క్రోడీకరించి మరి ఇవాళ అంత అఖండమైన మెజార్టీ సాధించడం జరిగింది. దుర్వ్యసనాలకు దూరంగా ఉండి సమాజ సేవ కోసం ఏదైతే మీ నాయకుడు కోరుకుంటున్నాడో ఆ కోరుకున్న విధంగా సత్ప్రవర్తనతో ఈ గ్రామానికి కానీ మీ కుటుంబానికి కానీ, మీ కుటుంబానికి మీరు ఉపయోగపడినప్పుడు ఈ గ్రామానికి ఉపయోగపడినట్టే, అదే విధంగా దేశానికి కూడా చాలా చేసినట్టే. కాబట్టి తప్పకుండా మరి మీరందరూ కూడా సన్మార్గంలో నడవాలని, మరి అదేవిధంగా రఘురామకృష్ణరాజు గారికి కూడా మంచి సూర్యుడికి గ్రహణం పట్టినట్టు కొంతకాలం తప్పదు, మరి తప్పకుండా ఉజ్వల భవిష్యత్తు ఉందానికి దేశంలో. కాబట్టి ఉన్నతమైన స్థానంలో ఆయనని, అదేవిధంగా మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని కూడా వారి యొక్క కుటుంబాన్ని, ఆ అయ్యప్ప స్వామి మరి కొనందల వారి కుటుంబాన్ని, వారి కుటుంబ సభ్యులను, పిల్లల్ని నిండు నూరేళ్లు ఆయుధ ఆరోగ్యాలతో కాపాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జనం గుండెలు దోచుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. అలాగే రాజకీయాల్లోకి వచ్చేది జనం మీద బతకడానికి ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకుడైనా సరే. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం జనం బతుకులు మార్చడానికి రాజకీయాల్లోకి వచ్చాడు. కొన్ని రాజకీయ పార్టీలు దూసుకో, దాసుకో, దండుకో. కొన్ని రాజకీయ పార్టీలు విభజించు, పాలించు, కబలించు. కానీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ప్రేమించు, అభిమానించు, ఆదరించు. ప్రేమే లక్ష్యంగా, సేవే మార్గంగా నడిచే పార్టీ జనసేన పార్టీ మాత్రమే. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వరద ముంపుకు గురైన విజయవాడ నగరం చుట్టుపక్కల ప్రాంతాల వరద బాధితులకు భీమవరం శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ అండ్ డాక్టర్ బివి రాసు ఫౌండేషన్ తరపున 5,000 ఆహార పొట్లాలను, 10,800 రస్కుల ప్యాకెట్లను, 4,500 రష్యన్ బన్ ప్యాకెట్లను అందించినట్లు డైరెక్టర్ స్టూడెంట్స్ అఫైర్ అండ్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ పి శ్రీనివాసరాజు తెలియజేశారు. కలెక్టర్ విన్నపం మేరకు సోమవారం 10,000 ఆహార పొట్లాలు సరఫరా చేయడం జరిగిందని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాలకు విచ్చేసినటువంటి జిల్లా కలెక్టర్ సి నాగరాణి మాట్లాడుతూ, ప్రకృతి విపత్తుల సమయంలో బాధితులను తమ వంతు ఆదుకునే విషయంలో శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ అండ్ డాక్టర్ బివి రాసు ఫౌండేషన్ ఎల్లప్పుడూ ముందుండటం చాలా అభినందనీయమని, హర్షించదగిన విషయమని అన్నారు. ఈ ఆహార పదార్థాలను కళాశాల ఆవరణలోనే వండించి విద్యార్థుల సహాయంతో ప్యాకింగ్ చేయించి బాధితుల కొరకు పంపడం అనేది కళాశాల యాజమాన్యం, సిబ్బంది, విద్యార్థుల్లో ఉన్న సామాజిక సేవా తత్పరతకు నిలువెత్తు నిదర్శనమని ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ జె ప్రసాద్ రాజు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఎం రమేష్ రాజు, ఫార్మసీ కాలేజీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రాఘవరాజు, కళాశాల సిబ్బంది, సహాయ్ క్లబ్, రాక్మీ, ఫ్యాబ్ క్లబ్ వంటి వివిధ స్టూడెంట్స్ క్లబ్, స్టూడెంట్ వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. విజయవాడలో వచ్చిన వరద ముంపుకి అక్కడ ప్రజలు పడుతున్న కష్టాలకి ఇక్కడి నుంచి వెస్ట్ గోదావరి నుంచి ఆహారం, తర్వాత ఇంకా ఇతర ఫుడ్ అన్నీ కూడా ఇక్కడి నుంచి పంపిస్తున్నాము. దానికి విష్ణు ఫౌండేషను ఇంకా అనేక మంది పెద్దలు అందరూ కూడా ముందుకు వచ్చి కావలసిన ఆహారాన్ని అంతా కూడా
తయారు చేసి నిన్నటి నుంచి పంపించడం జరుగుతుంది. నిన్న మన జిల్లా నుంచి ఒక 85,000 ఆహార పొట్లాలు పంపించడం జరిగింది. దాంట్లో వివిధ స్వచ్ఛంద సంస్థలు, తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ ఎక్స్పోర్టర్స్ అసోసియేషను, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఇతర ఇండస్ట్రీస్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అందరూ కూడా పాలు పంచుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ విష్ణు ఎడ్యుకేషన్ సొసైటీస్ నుంచి మొన్న రాత్రి చెప్పగానే ఇక్కడి నుంచి ఫుడ్ అంతా పంపించడం జరిగింది. నిన్న దాదాపు 8,000 ఆహార పొట్లాలు కేవలం విష్ణు సొసైటీస్ హైటెక్స్ ప్రింటింగ్ ప్రెస్ నుంచి పంపించడం జరిగింది. ఈరోజు ఆహార పొట్లాలతో పాటు బన్స్, రస్క్స్ ఇవన్నీ కూడా 15,000 చొప్పున విజయవాడకి పంపించడం జరుగుతుంది. ఫుడ్ నిన్నటి వరకు మన జిల్లా నుంచి 85,000 ప్యాకెట్స్ ఫుడ్ ప్యాకెట్స్ పంపించామండి, రైస్ ప్యాకెట్స్. ఈరోజు మనం ఇంకొక 1,00,000 నుంచి 1,20,000 వరకు ప్లాన్ చేసుకున్నాము. అవి మధ్యాహ్నం లంచ్కి, డిన్నర్ టైంకి చేరే విధంగా మనం ప్లాన్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా మనకి ఒకే చోట కాకుండా పాలకొల్లు, తర్వాత తాడేపల్లిగూడెము, గణపవరము, తణుకు, భీమవరం ఇట్లా అనేక ప్లేసెస్లోంచి మనం తయారు చేసి ఫుడ్ పంపిస్తున్నాము. దీనికి అందరూ కూడా పెద్ద ఎత్తున దాతలు, ఇండస్ట్రీస్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వీరందరూ కూడా ముందుకొచ్చి చేయడం అయింది. దాంతోపాటు స్టూడెంట్స్ కూడా వారికి తోచినంతగా ప్యాకింగ్లో హెల్ప్ చేయడము అంతా కూడా స్వచ్ఛందంగా ముందుకు రావడం చాలా సంతోషం తగిన విషయం. బట్ అక్కడ ఉన్న ప్రజలకి కష్టము, అది ఇబ్బంది పడకుండా ఉండడానికి మన జిల్లా నుంచి సాయశక్తిలో ఎంతవరకు వీలైతే అంతవరకు పంపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నమస్కారం. విజయవాడలో ఫ్లడ్స్ రావడం అందరికీ తెలిసినదే. అది చాలా బాధాకరమైన విషయం. గవర్నమెంట్ దాని అంత సాయం అది చేస్తుంది. మేము కూడా విష్ణురాజు ఫౌండేషన్, బివిరాజు ఫౌండేషన్ అండ్ విష్ణు సొసైటీ ముందుకొచ్చి సహాయం చేయాలనుకున్నాము. ఇలా కలెక్టర్ గారు రిక్వెస్ట్ పడడంలో మేము ముందుకొచ్చాము. అలాగే క్లబ్స్, స్టూడెంట్స్ క్లబ్స్ ద్వారా, ఆర్ఎంఎఫ్ అండ్ సహాయ క్లబ్స్ ద్వారా ముందుకొచ్చి ప్యాకింగ్ అనేది పూర్తి చేశాము. నిన్న 8,000 ఫుడ్ ప్యాకెట్స్ అనేవి వాళ్ళకి పంపడం జరిగింది. అలాగే ఈరోజు 5,000 ఫుడ్ ప్యాకెట్స్, 4,500 బన్ ప్యాకెట్స్, 10,000 రస్క్ ప్యాకెట్స్ పంపడం జరిగింది. ఈ ఫుడ్ వాళ్ళకి త్వరగా చేరాలని కోరుకుంటున్నాము. అలాగే విజయవాడ ఫ్లడ్స్ నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము. పుట్టినరోజు వేడుకల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం మండలం గొలవాంతిప్ప గ్రామంలో పోకల కిషోర్ ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించి కళ్లు లేని తిరుమాని బాలకృష్ణకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం, 250 మంది మహిళలకు ఉచితంగా ఎమ్మెల్యే అంజబాబు చేతుల మీదుగా చీరలు పంపిణీ చేశారు. సేవా భావాన్ని ప్రతి ఒక్కరూ అలవరుచుకోవాలన్నారు. జనసేన పార్టీ రాష్ట్ర ప్రోటోకాల్ చైర్మన్ మల్లేడు తిరుమలరావు బాబీ, పార్టీ జిల్లా మాజీ అధ్యక్షులు డాక్టర్ ఇరింకి సూర్యారావు, జనసేన రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి ఉండపల్లి రమేష్ నాయుడు, భీమాల శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను సేవా కార్యక్రమాలతో చేయడం ఎంతో గొప్ప విశేషమని అన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ పాతపూడి రాంబాబు, జి త్రిమూర్తులు, శ్రీరాములు, గరికపాటి చిట్టి, చల్లారాము, యాస అనిల్, కొప్పినేడి బాబీ, సుంకర చందు, ఎడ్లపల్లి రాంబాబు, అల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు ఇంకా జనసేన కార్యకర్తలు అందరూ కూడా గొలవాంతిప్ప గ్రామంలో ఎన్డీఏ కూటమి జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఆధ్వర్యంలో, జన సైనికులు, వీర మహిళల ఆధ్వర్యంలో, యువత ఆధ్వర్యంలో మన ఉప ముఖ్యమంత్రి గారు, మన గ్రామీణ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు ఎంతో వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వేదికను అలంకరించిన పెద్దలందరికీ, వేదిక ముందున్న పెద్దలకి, మహిళా మనులకి అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం. పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఒకటే, గ్రామాల అభివృద్ధి చెందాలి, గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుందని ఆలోచనతో ఆయన ఉన్నారు. గ్రామాల అభివృద్ధి చెందడం కోసం గ్రామీణ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. వారి ఆధ్వర్యంలో గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చేస్తాం. గొలవాంతిప్ప గ్రామాన్ని అన్ని వీధులు కూడా సిమెంట్ రోడ్లు వేసి, రోడ్డుకి ఇరువైపులా డ్రైన్లు కట్టించి, నాణ్యమైన మంచినీళ్ళు ఇచ్చి, లో వోల్టేజ్ లేకుండా కరెంటు ఇచ్చి అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. ఈ 5 సంవత్సరాల్లో గొలవాంతిప్ప గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందు ఉండే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.
పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు. నిజంగా ఆయన పడిన కష్టం ఈ రోజు మనం అందరం కూడా ఆనందంగా ఈ పుట్టినరోజు జరుపుకుంటున్నాం. ఎంచేతంటే ప్రతిపక్ష వాళ్ళు వాళ్ళ చేసిన మమ్మల్ని ఎంత చూపెట్టారంటే అంత చూపెట్టారు. భగవంతుడు మాయందే ఉన్నాడు. భగవంతుడు దయ వల్ల డిప్యూటీ సీఎం అయిన మా నాయకుడు, మనందరి నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు చెబుతూ ఇంత చక్కటి ప్రోగ్రాం అరేంజ్ చేసిన కిషోర్ గారికి బొలాంతెప్ప గ్రామ ప్రజలందరూ కూడా మనందరికీ అదృష్టం. ఆయన డిప్యూటీ సీఎంగా ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నాడు. ఆయన త్వరలోనే కొద్ది కాలం తర్వాతైనా ఎక్కడైతే మనం అనుకున్నామో ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళే వ్యక్తి. అదే భారతదేశ చిత్రపటంలో కదా ప్రపంచ చిత్రపటంలో కూడా ఆయన యొక్క భావజాలం వెళ్ళింది. జనసేన అనేది సిద్ధాంతపరమైన పార్టీ. దీనికి ఒక నిర్దిష్టమైన విధానం ఉంది. అందుకే 20 సంవత్సరాలు ప్రస్తుతం ఉంటుంది అన్నాడు. మరి ఏదైతే మన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయం, మరి అది సిద్ధాంతం ఏదైతే ఉందో ఈ రాష్ట్రాన్ని అవినీతి నిర్మూలన చేయాలి. ఈ రాష్ట్రం ఎక్కడ కూడా అవినీతి జరగలేదు, అంతా నీతివంతంగా పరిపాలన అందించాలనే ఉద్దేశంతో ఏమైతే చెప్పని ఆయన పార్టీని స్థాపించారు. ఆయన సిద్ధాంతాలకు మరి గోలాంతెప్ప గ్రామంలో మన 2024 సంవత్సరం ఎన్నికల్లో మరి 1570 ఓట్ల మెజారిటీతో అత్యధికంగా గెలిచినటువంటి గ్రామ ప్రజలకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పవన్ కిషోర్ గారికి, అదేవిధంగా జనసేన పార్టీ జన సైనికులకి, వీర మహిళలకి, గ్రామ ప్రజానికానికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా జనసేన కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు, అలాగే కూటమి నాయకులందరికీ కూడా శుభాకాంక్షలు, అలాగే నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సహకరించినటువంటి గ్రామ ప్రజలకు, అలాగే ఉన్న మా జనసేన నాయకులు, అలాగే గ్రామ యువకులందరికీ కూడా పేరు పేరున కూడా మేము పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలుగా వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వినాయక చవితి ఉత్సవాలకు మండపాలు ఏర్పాటు చేసుకునేవారు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని భీమవరం డీఎస్పీ ఆర్జీ జయసూర్య అన్నారు. భీమవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో భీమవరం సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన బీసీఎన్ న్యూస్ తో మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాల నిర్వాహకులు సింగిల్ విండో సిస్టమ్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. పంచాయతీ, ఎలక్ట్రికల్, పోలీస్, అగ్నిమాపక శాఖ అనుమతులు ఒకే దరఖాస్తుతో పొందవచ్చని పేర్కొన్నారు. విగ్రహాల నిమజ్జనం కూడా పోలీస్ శాఖ అనుమతించిన ప్రాంతాల్లోనే చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో సబ్ డివిజన్ పరిధిలోని సీఏలు, ఎస్ఐలు పాల్గొన్నారు. ఈరోజు భీమవరం సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్లందరికీ కూడా సిఎస్ఎస్ఐ సమీక్షా సమావేశం జరిగింది. ముఖ్యంగా దీనిలో ఏంటంటే వచ్చే వినాయక చవితి సందర్భంగా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని మీద కూడా ఈ సమీక్షలో చర్చించాం. ఈ వినాయక చవితి సందర్భంగా సింగిల్ విండో సిస్టమ్ అంటే పోలీస్కి, ఫైర్కి, పంచాయతీకి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి అందరూ కూడా పర్మిషన్స్ కూడా వినాయక చవితి నిర్వాహకులు అందరూ కూడా సింగిల్ విండో సిస్టమ్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఆ పర్మిషన్స్ కూడా దానిలో కూడా మేమందరం కూడా ఆన్లైన్లోనే పర్మిషన్ వాళ్ళకి ఇస్తాం. ఎక్కడైతే ఈ వినాయక చవితిలో చేసుకుంటారో వాళ్ళందరూ కూడా సాధ్యమైనంత వరకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా, చుట్టూ ఉన్న ప్రజలకు ఇబ్బంది కలగకుండా, అన్ని మతాల వారిని గౌరవించే విధంగా వాళ్ళ యొక్క వినాయక చవితి జరుపుకోవాలని మేమందరం కూడా పోలీస్ తరఫు నుంచి కోరుతున్నాం. అలాగే ఎటువంటి ఊరేగింపులు చేసినా సరే ముందు పోలీసు వారికి పర్మిషను, అలాగే ఎక్కడ నిమజ్జనం పోలీసులు చెప్తే అక్కడే ఆ ప్రదేశంలో నిమజ్జనం చేస్తే పోలీసు వారు బందోబస్తు ఇస్తారు. ఎటువంటి ఇన్సిడెంట్ లేకుండా ఆ యొక్క నిమజ్జన కార్యక్రమాలు జరిపిస్తారు. మేము మరొకసారి వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ వాళ్ళకి తెలుసున్న చోట్ల నిమజ్జనాలు మాత్రం చేయకుండా ఉండాలని ఆ కమిటీ వాళ్ళందరినీ కూడా కోరుతుంది. ఎందుకంటే బందోబస్తు లేని చోట్ల నిమజ్జనాలు చేసి చాలా చోట్ల మిస్షేప్స్ అంటే ప్రమాదాలు జరిగి చనిపోవడం అలాంటివి జరిగినాయి. అలాంటివి చేయొద్దని కూడా చెప్తుంది. అలాగే పోలీసు వారు నిర్ణయించిన రూట్లోని ఏదైతే టైమ్స్లో మాత్రమే ఆ యొక్క ఊరేగింపులు జరపాలని నిర్వాహకులకి ఒక మనవి చేస్తున్నాం.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు దాతృత్వంతో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణంరాజు అన్నారు. విజయవాడలోని వరద బాధితులకు ఆకివీడు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో 6,000 ఆహార పొట్లాలను ఏర్పాటు చేసి లారీలో విజయవాడకు పంపించారు. వాహనాన్ని రఘురామ కృష్ణంరాజు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు గొట్టుముక్కల సత్యనారాయణరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జుత్తిగ నాగరాజు, మోటుపల్లి రామవరప్రసాద్, మాజీ సర్పంచ్ గొంట్ల గణపతి, బొల్లా వెంకట్రావు, గంధం ఉమా, గుర్రం శ్రీనివాస్తో పాటు పార్టీ నాయకులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మరి గత 48 గంటలుగా కంటి మీద కొనుక్కు లేకుండా వరద బాధితుల్ని ఆదుకునే కార్యక్రమాల్లో ఉండి ఆయన పిలిపించారు. సాధ్యమైనన్ని ఆహారం పొట్లాలు ప్యాక్ చేసి నీట్గా పంపించమని ఆ పిలుపుకి స్పందించి మన ఆకివీడు ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఈరోజు 6,000 మందికి ఆహారం ప్యాక్ చేసి ఇప్పుడు విజయవాడకి పంపించే సందర్భంగా ఇక్కడ ఈ ట్రక్ని ఇక్కడి నుంచి జెండాలు ఊపి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ, జనసేన అందరూ కూడా అన్ని పార్టీలు కూడా కలిసి ఇక్కడి నుంచి ఈ వ్యాన్ పంపించడం అవుతుంది. వరద తగ్గుముఖం పడుతుంది అని చెప్పి మనం చూసాం. ఎటువంటి కష్టం వచ్చినా ఇవన్నీ న్యాచురల్ తుఫాన్లు, వరదలు అనేది మన చేతుల్లో లేనిది. అయినప్పటికీ మానవ ప్రయత్నంగా ఎవరికి ఎటువంటి ఎక్కువ ఇబ్బందులు లేకుండా ముఖ్యమంత్రి గారు అహర్నిశం పనిచేస్తున్నారు. ఆయనకి సంఘీభావంగా ఆకివీడు ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు చేపట్టిన ఈ కార్యక్రమానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎప్పుడు కష్టంలో ఉన్నా మరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఎప్పుడూ యాక్టివ్గా ముందుకు వస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి కావాలన్నా ఇలాంటి మంచి పనులు చేసే వాళ్ళకి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తాను. 4 రోజుల నుంచి మన రాష్ట్రంలో విజయవాడ నగరం యందు అధిక వర్షాలతో విజయవాడ నగరం అంతా అతులాకుతం అవడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మా పార్టీ పిలుపు మేరకు, తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగా ఛాంబర్ నుంచి ఏమన్నా వాళ్ళకి ఆహార పొట్లాలు ఒక 5-6 వేల ప్యాకెట్లు పంపిస్తే బాగుంటుందని మాకు సూచింటే వెంటనే మా ఛాంబరు స్పందించి ఈ 5-6 వేల ప్యాకెట్లు ఈ రోజున విజయవాడ నగరానికి పంపించడం జరుగుతుంది. ప్రతి మండలానికి కూడా భోజనాలు తీసి పంపించవలసింది ఆదేశానుసారం మరి వాళ్ళ ఆకివీడులో సత్యనారాయణ రాజు గారి సారథ్యంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారి భోజనాలు పురమాయించడం జరిగింది. 5-6 వేల మందికి సరిపడగా ఆహారం పంపడం మరి నిజంగా కూడా చాలా అభినందనీయం. మరి ఇలాగే వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా సహాయ సహకారాలు అందించారని 74 సంవత్సరాల వయసులో ఒక ముఖ్యమంత్రి పగలు రాత్రి నిద్రపోకుండా పడుతున్నటువంటి శ్రమకు అండగా ఈరోజు ఆయనకు ఉడతాభక్తిగా ఆకివీడు ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి చేస్తున్నటువంటి ఈ యొక్క ఆహార పొట్లాల పంపిణీని మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మరింత దిగ్విజయంగా నెరవేర్చినటువంటి ఛాంబర్ అధ్యక్షులు సత్యనారాయణ రాజు గారికి, సెక్రటరీ గుర్రం శ్రీనివాసరావు గారికి ఒక వ్యక్తి చేసే పని కాదు. అన్ని చేతులు కలిస్తే గాని ఒక సాయానికి మనం ముందడుగు పడదు. ఇది సహాయం చేసే సమయం కానీ విమర్శలు చేసే సమయం కాదని ఈ ఉండివర్గ శాసనసభ్యులు శ్రీ కనుమూరి రఘురామకృష్ణ గారి ఆదేశానుసారం ఆకివీడు ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు వారి యొక్క సహకారంతో ఈరోజు సుమారు 6,000 మందికి ఆహార విజయవాడ పంపించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఆకివీడు ఛాంబర్ వారి అధ్యక్షుల వారికి, అధ్యక్షుడు సత్యనారాయణ గారికి, వాళ్ళ గురవశ్రీ వారికి వాళ్ళందరూ కూడా ఆకివీడు మన తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేక అభివృద్ధి తెలియజేసి విజయవాడ మహానగరంలో జరిగిన వరద బీభత్సానికి కొన్ని వేల కుటుంబాలు నిరాశ్రయిపోయిన సందర్భంగా మన ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఉండి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు కనుమూరి రఘురామకృష్ణరాజు గారి ఆధ్వర్యంలో ఆకివీడు ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున ఛాంబర్ అధ్యక్షులు గొట్టుముక్కల సత్యనారాయణరాజు గారు, సెక్రటరీ గుర్రం శ్రీని గారి ఆధ్వర్యంలో మరి వర్తకులు అందరూ కూడా వారి యొక్క సౌజన్యంతో
మరి 5,000 ప్యాకెట్లు ఫ్రైడ్ రైస్ ఇవాళ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ఈ సహాయాన్ని విజయవాడ పంపడం జరుగుతుంది. విజయవాడ నగరం మొత్తం కూడా నీళ్లలో మునిగిపోయి వారికి ఎవరికి కూడా ఆహారం కానీ పాలు కానీ ఏది కూడా అందే పరిస్థితులు లేదు. దాన్ని దృష్టి పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారి పిలుపు మేరకు ఇక్కడ ఎమ్మెల్యే రఘురామకృష్ణ పిలుపు మేరకు శ్యాంబరావు గారు ఎంతో ఆదర్శవంతంగా 10,000 అన్న ప్యాకెట్లు రెడీ చేసి ఈ రోజు విజయవాడ పంపడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడటంలో పవన్ కళ్యాణ్ ముఖ్య పాత్ర పోషించారని బీజేపీ రాష్ట్ర నాయకులు పాకా సత్యనారాయణ అన్నారు. భీమవరం బల్స్మూడి సెంటర్లో సోమవారం రాత్రి స్థానిక కూటమి పార్టీల నాయకుల ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. జనసేన నాయకులు గాదిరాజు సుబ్రహ్మణ్యం రాజుతో కలిసి పాకా సత్యనారాయణ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పేదలకు అన్నదానం నిర్వహించారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, జనసేన జిల్లా అధ్యక్షులు చిన్నబాబు సూచనల మేరకు యువత పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో నారాగాని రాకేష్, దాసరి రాసా, పాకా సాయి, సింగళూరి గణేష్, దాయి సాయి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు, ప్రముఖ సినీ నటులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు బల్సమూడి గ్రామంలో పవన్ కళ్యాణ్ అభిమానుల నేతృత్వంలో వారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలిపేటటువంటి క్రమంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో నన్ను ఆహ్వానించి నాచే ఈ కేక్ అది కట్ చేయించి ఇక్కడ సంబరాలు జరుపుతున్నటువంటి తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి జనసేన కార్యకర్తలందరికీ కూడా ఈ యొక్క నూతన ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానాన్ని ప్రతిబింబించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కొనసాగుతుంది. అనేక విషయాలు ఈ 90 రోజుల్లో వారు ప్రస్తావించడం జరిగింది. గ్రామీణాభివృద్ధి, అదే రకంగా ఉప ముఖ్యమంత్రి హోదాలో నిరంతరం ఒక సినిమా నటుడు ఒక పరిపూర్ణమైనటువంటి ఆలోచనతోటి ప్రజలకు సేవ చేయాలనేటువంటి దృక్పథంతో వచ్చి వారు అన్నితర సాధ్యంగా ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టడం అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలందరూ కూడా ఎవరి బట్టి వాళ్ళే ఈరోజు ఉపసంహరించుకునే స్థితిలోకి వాళ్ళు వెళ్ళటం జరిగింది. ఒక రాజకీయ నాయకుడు ఏ రకంగా ఉండాలనేటటువంటి విషయాన్ని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తెలియజేయడం జరిగింది. కాబట్టి భగవంతుడు ఆయనకి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఆ మంచి చక్కగా ఇచ్చి చక్కటి ఆలోచనతోటి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేటటువంటి నేపథ్యంలో వారు ఉండాలని చెప్పి ఈ 2024 ఎన్నికల్లో వారే కీలకమైనటువంటి వ్యక్తిగా దేశ రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాలు కూడా కేంద్ర బిందువు ఉన్నారు. ఈరోజు తెలుగుదేశంతో కలిసి వారు ఇక్కడ రాష్ట్రంలో బీజేపీని కలిపి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, అదే రకంగా నరేంద్ర మోడీ గారికి కేంద్రంలో 240 స్థానాల దగ్గర బీజేపీ అక్కడ లక్ష్యానికి ఆగలిగితే సుమారు 21 స్థానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కేంద్రానికి దఖలుపరిచి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో కూడా మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క పాత్ర కీలకమై ఉంది. కాబట్టి ఇటు దేశంలోనూ ఇటు రాష్ట్రంలోనూ రెండు చోట్ల కూడా జనసేన అధ్యక్షుడు తన సరైనటువంటి ఒక రాజకీయ నిబద్ధతతో నడిచేటటువంటి వ్యక్తిగా ఈనాడు మనందరి ముందు కూడా ఆయన రావడం జరిగింది. కాబట్టి ఆ పరమేశ్వరుడు ఆయనకి అన్ని రకాల ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి ఆయనగా కోరాలని చెప్పి మేము అందరూ కూడా సందర్భంగా వారు కోరుతూ ఒక సంబరాలు జరుపుకుంటాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా 31వ వార్డులో సాయి, రాజు, రాంబాబు మిత్ర బృందం సౌజన్యంతో ఇక్కడ జన్మదిన వేడుకలు చేసుకుంటాం జరుగుతుంది. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం లేని రాజకీయాలకి, మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయాలకి దిక్సూచిలాగా మోడీ గారికి కనపడటం, ఈయన కూడా పోరాటమే ఊపిరిగా ఉండి చేయటం అనేది వాళ్ళు మన రాష్ట్రం ఎంత బాగుపడింది అనేది మనందరూ కూడా వాళ్ళు చూస్తున్నాము.
మరి ఇలాంటి కార్యక్రమాన్ని మన పగ సత్యనారాయణ గారు వాళ్ళ తనయుడు వచ్చి కేక్ కట్ చేయడం అన్నది మరి ఆనందంగా ఉంది. మరి ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకుని పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన నిండు ఆయుష్ తోటి ఉండి మన యువతకి రేపొద్దున మార్గనిర్దేశం చేసి ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.